తెలంగాణ మంత్రి కొండా సురేఖపై వేటుకు వేళయింది. ఏ క్షణమైనా ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే అవకాశం ఉంది. ఎన్నిసార్లు హెచ్చరించినా సురేఖ వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. కొండా సుష్మిత వ్యాఖ్యలు తల్లి సురేఖకు పదవిగండం తెచ్చాయి. సీఎం రేవంత్ పై సుష్మిత చేసిన తీవ్రమైన ఆరోపణల్ని ఖండించకపోగా వాటితో తనకు సంబంధం లేదంటూ సురేఖ మాట్లాడటం క్రమశిక్షణ కమిటీకి ఆగ్రహం తెప్పించింది. షోకాజ్ నోటీసులకు సురేఖ ఇచ్చిన వివరణతో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు నివేదిక ఇచ్చింది. అయితే నివేదికలో కమిటీ కీలక విషయాలను ప్రస్తావించింది. కొండా సురేఖ గతంలో కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పదే పదే కొండా సురేఖ ఈ తప్పు చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఫ్యామిలీ నుంచి వస్తోన్న ఇబ్బందులను కొండా సురేఖ కంట్రోల్ చేయలేకపోతున్నారని, కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని, వారి నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మరుసటి రోజే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు క్రమశిక్షణ కమిటీ నివేదిక అందింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని నిర్ద్వంద్వంగా నివేదిక ఇచ్చింది. వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమని, పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలను ఉపేక్షించొద్దని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలను కూడా క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన చిన్నారెడ్డి మరింత బాధ్యతగా ఉండాల్సిందని చెప్పుకొచ్చింది. చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ నుంచి తొలగించారని, ఆయనతో పాటు కొండా సురేఖపై చర్యలు తీసుకోకుంటే పార్టీకి నష్టమని పీసీసీ చీఫ్ కు స్పష్టం చేసింది. కాంగ్రెస్ లో క్రమశిక్షణ అనేది కీలకమైన అంశమని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్ కు రిపోర్టు ఇచ్చామని, ఆయన ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. మీనాక్షి నటరాజన్ ఈ అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారన్నారని, అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. మంత్రి కొండా సురేఖ గారికి, పెద్దలు చిన్నారెడ్డి గారికి మా కమిటీ తరఫున నోటీసులు పంపించాము. వారు నోటీసులు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై మీద మా కమిటీలు అందరం కూర్చొని దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ను తయారు చేసి పీసీసీ అధ్యక్షుడికి ఇచ్చాము. పీసీసీ అధ్యక్షుడు నటరాజన్ గారికి ఇస్తారు. అక్కడ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదే రకంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పంపిస్తారు. ఇదంతా ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్తో పాటు ఈ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అవసరం ఉందనే విషయాన్ని కూడా మేము రిపోర్ట్లు తయారు చేశాము. కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పీసీసీ చీఫ్ కు క్రమశిక్షణ కమిటీ నివేదిక చేరడంతో కొండా సురేఖ మంత్రి పదవి ఊస్ట్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.